హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈరోజు డిష్ వచ్చేసి ఫిష్ ఫిల్లెట్ అనమాట. సో చికెన్లో ఎలా అయితే స్కిన్ బోను అంతా కూడా తీసేసి ఇస్తారో అట్లనే ఫిష్లో కూడా. సో ఫిష్లో కూడా సేమ్ అనమాట. ఆ లోపల ఉన్న ముళ్ళులు అంతా దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసి ఇస్తారు. సో దీన్నే ఫిష్ ఫిల్లెట్ అంటారనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అందుకనేసి ఇంక ఈరోజు ట్రై చేద్దాము ఈ ఫిష్ ఫిల్లెట్ అనేసి ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంది అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ఆర్డర్ చేసామన్నమాట స్టార్టర్ అప్పుడు. చాలా టేస్టీగా ఉన్నింది. సో అందుకనే ఇంక ఇంట్లో ట్రై చేద్దామనేసి ఇంక ఇంట్లో అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫిష్ ఫిల్లెట్స్ వచ్చాయి, ఆర్డర్ పెట్టాము. అంటే దీనికి ఏంటంటే స్కిన్ ఉండదు, లోపల ముళ్ళులు కూడా ఉండవు అనమాట. సో ఇది ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో ఆర్డర్ అయితే ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. మనం జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్తుంటే మనకి స్టార్టర్స్లో పెడుతుంటారు కదా, అవి ఇవే అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కూడా. ఇంకా చూడండి ఇలా ఉంది. ఇలా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు 1/2 kg పెట్టాము. సో ఇది పెద్ద పెద్ద పీసెస్లా ఉన్నాయి. మనకు కావాలనుకుంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే ఎంత సైజ్ కావాలి అంటే కూడా. సో ఇప్పుడు జస్ట్ మిక్స్ చేయడానికి నేను ఇంకా అంతా ఇట్లనే వేసి కలిపేస్తున్నాను. ఇది ఆల్రెడీ మొత్తం కడిగేసి ఉంటారనమాట. సో సేఫ్ సైడ్కి మళ్ళీ మనం కూడా కడుక్కోవాలి. సో ట్యాప్ వాటర్ కాకుండా బెటర్ మనం డ్రింకింగ్ వాటర్తోనే యూజ్ చేసుకొని కడుక్కోవడం బెస్ట్. సో ఇవి కట్ చేయడమే ఇట్లా, ఇక్కడ అంటే ముళ్ళు తీస్తారు కదా ఇక్కడ, అందుకనేసి ఇట్లా ఉంటుందన్నమాట. సో మీరు ఎట్లా కట్ చేసుకోవాలి అనడం మీ ఇష్టం. ఇంకా కొందరు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకుంటారు, కొందరు అడ్డంగా కట్ చేసుకుంటారు. పీస్ బాగా లావుగా కావాలి అనుకుంటే అడ్డంగా కట్ చేసుకుంటేనే బెస్ట్. సో ఇప్పుడైతే ఇట్లా కట్ చేసేసుకున్నాము అన్నీ కూడా ఇట్లా పీసెస్. ఇంకా అంటే కట్ చేసుకోవడం మీ ఇష్టం అనమాట. ఏ షేప్లో మీకు కావాలి అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా ఈ షేప్ అయితే బాగుంటుంది అండ్ అనేసి మేము ఇట్లా కట్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ ఇట్లా మొత్తం ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా మొత్తం అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా వీటిపైన పెప్పర్ వేసుకున్నాము. ఇంకా పెప్పర్ అనేది కూడా మేము ఇష్టము, అంత ఘాటు కావాలి అనేది అలా తెలుసుకుంటున్నాము. అన్ని ముక్కలకి సరిపోయేలాగా పూసుకోవాలి. దీని తర్వాత సాల్ట్, దీని తర్వాత చిల్లీ ఫ్లేక్స్, దీని తర్వాత ఇది సీజనింగ్ అనమాట. ఇది మీకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి. ఆరిగానో సీజనింగ్, ఇది ఆరిగానో వేస్తున్నా. దీని తర్వాత కారము, దీని తర్వాత లెమన్, దీని తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్, సో ఇలా మొత్తం అంతా పూసిన తర్వాత ఇంకా దీన్ని అంతా ఇట్లా రబ్ చేసుకోండి. అంటే మసాలా అంతా పట్టేలాగా సరే మసాజ్. ఇప్పుడు
ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు, దీనిపైన ఆలివ్ ఆయిల్ ఉంటే కూడా చిన్నగా లైట్గా అట్లా స్ప్రే చేసుకోండి. నేనైతే ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతానికి వేయట్లేదు, మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేస్తాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది అనుకుంటే కూడా లైట్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా పూసేసి ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయండి. సో దట్ అంతా బాగా ఊరుతుంది అనమాట. అది ఇట్లా ముక్కలంతా మొత్తం అన్నిటికీ పట్టేలాగా చూసుకోండి. ఇప్పుడైతే నేను ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత పక్కన పెడుతున్నాను. అంతే, ఇలా పెట్టేసి నేను కాసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది అప్పుడు అది ఇప్పుడు గార్లిక్ యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ గార్లిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడు అన్ని వైపులా కాలుతుంది అనమాట. ఇలా మొత్తం గ్రిల్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి అంటిల్ మనకి ఇట్లా గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట ఫిష్. అంతవరకు మనం ఇలా చిన్నగా తిప్పుతూ గ్రిల్ చేసుకుంటూ ఉండాలి. తిప్పి తిప్పించాలి. ఇలా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో ఈ కొత్తిమీర స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, అంటే మనం మసాలా కలుపుతాం చూడండి, అప్పుడైనా కూడా వేసుకోవచ్చు, లేదా ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇలా మొత్తం అంతా వేసుకొని లైట్గా ఇట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇంక ఇట్లా ఒక 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకొని గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ముక్క విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. పీసెస్ చాలా డెడికేటెడ్గా తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఇలా ట్రై చేయండి. అసలే హైదరాబాద్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ దగ్గర అంతా కూడా. బెస్ట్ ఇలా ఇంట్లో కాస్త టైం స్పెండ్ చేసి ప్రిపేర్ చేసుకోండి, అంతే. సో ఇది ఇంక సో దీనికోసం మీరు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని దీనికి గార్నిష్ చేసుకొని తినచ్చు. ఆనియన్ కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇదన్నమాట, ఇదండి ఫిష్ ఫిల్లెట్. సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి ఫిష్ ఫిలెట్ వ్లాగ్, టుడేస్ వ్లాగ్. సో నా వీడియోని మీరు కనుక ఈ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ బాయ్ బాయ్.